ఈ లోకంలో క్రీస్తు నమ్ముకుంటామంటే చాలామంది అనుకుంటున్నారు శోధన ఉండదు, శోధన లేని జీవితం అని. ఈ ఆలయంలో ఇప్పటికే మీరు క్రమంగా వచ్చిన వారైతే మీకు తెలుసు, శోధన లేని క్రైస్తవుడు అంటే ఎవరు లేరు. పుట్టిన ప్రతి మానవుడికి శోధన ఉంటాయి. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము శోధనలు ఎదుర్కోవాలి, శోధనలు జయించాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, శోధించబడుతున్నారంటే కారణం ఏంటి? ఒకటి, లోక పద్ధతుల, లోకపు ట్రెండ్సా? రెండోది, పాత అలవాట్ల, పాత స్నేహమా, పాపకరమైన స్థలాల? ఈ మాట ఒకటి చెప్తానండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 చదువుదామా? నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? పారిపోము. You see, God is telling you, flee, run away. I'm questioning you straight forward. మీ శరీరం పైన మీకు జయం ఉందా? జయం ఉందంటే ఎలాంటి వ్యక్తులతో స్నేహము, ఎలాంటి రకమైన స్నేహము, ఎలాంటి స్థలాల్లోకి వెళ్తున్నారు? హౌ డే యూ టేక్ యోర్ ఓన్ స్ట్రెంగ్త్, యోర్ ఓన్ ఎబిలిటీస్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద డెవిల్. ఈరోజు ఎలాగన్నారంటే, సాతానా రా చూసుకోదాం, నేను పడను. అవమానంతో చెప్తున్నా, ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు కూడా ఇలాంటి కార్యాల్లో పడిపోయారు. నోబడీ కెన్ సే ఐఎమ్ గాడ్ హిమ్సెల్ఫ్, నాట్ పాసిబుల్. ఈరోజు చాలామంది పాపము నుండి, ఆ లైంగిక సంబంధమైన కార్యాల నుండి, శరీర ఇచ్చల నుండి పారిపోవంటే నిలబడి నేను పాపం చేయనులే అంటున్నాను. లేదు, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. అయ్యో వద్దు అనుకుని చూడండి, ఒక క్రాకరు సడన్గా వెలిగించేటప్పుడు పైన ఒత్తి కాలుతుంది. ఈ పటాసులు పెంచేటప్పుడు చూడండి, కొన్నిసార్లు పటాసులు అందరు చిన్న కలుస్తూ ఉంటే మధ్యలో ఒక యాటమ్ బాంబు పెట్టినప్పుడు, రే యాటమ్ బాంబర్ అంటాడు. అన్న వెంటనే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? స్లోగా నడిచేవాడు కూడా పెద్ద లాస్ట్లో పరిగెడతాడు. ఎందుకు? పేల్తదరా. ఈరోజు చాలామంది శరీర ఇచ్చల నుండి పారిపో, లైంగిక సంబంధమైన కార్యాల నుండి పారిపో, యవన కాల పిచ్చల నుండి పారిపో అంటే ఏమవుదులే, నేను తల తిప్పుకుంటానులే. తల తిప్పుతూ ఊరుకుంటావా? అపోవాది నిన్ను మొత్తానికి మింగేస్తాడు. జాగ్రత్త. ఈరోజు ఎంతోమందికి జయము లేదండి. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ జెన్యువైన్లీ. లైంగిక సంబంధమైన కార్యాలు, శరీర ఇచ్చలు, డు నాట్ ఎంటర్టైన్. దేవుని వాటిలో స్పష్టంగా తెలియజేయబడుతుందండి. ఇక్కడ చూస్తే పోతీఫర్ భార్య యోసేపుని శోధిస్తాం. ఎక్కడ? ఆదికాండం 39:7 చదువుదామా? తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమును తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవై ఉన్నందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునా అని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచూనే ఉండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లు ఉండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు, ఆగండి, అంటే మీకు అర్థమైందంటే ఇంతవరకు రిక్వెస్ట్ ఏంటి? టెంప్టింగ్, ఫ్లర్టింగ్. అంతవరకు ఫ్లర్టింగ్. హాయ్. ఈరోజు చాలా మందికి హౌ ఆర్ యూ, హౌస్ మై డ్రెస్, హౌ డు ఐ లుక్, am I good? ఇది ఈ లాంగ్వేజ్ ఈరోజు భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. ఇది బాగుందా? నేను బాగున్నానా? ఇది ఇలాగుందా? నువ్వు బాగున్నావా? పోయి ఎవరైనా పురుషుని అడుగు, అమ్మాయిని ఎందుకు అడుగుతావు? నా హెయిర్ స్టైల్ బాగుందా? కావాలా? అమ్మాయి కావాలా? ఒపీనియన్ కావాలా? నీకు తెలియదా బాగుందా అని? అర్థంలో నీకు నచ్చిందా? బీ హ్యాపీ విత్ ఇట్. యు సీ, you're not able to just control your emotions. See, no temptation will come overnight. ఏ అమ్మాయి నేను రాత్రి చొక్కా పట్టుకుని లాక్కుని వెళ్ళదో, ఏ పురుషుడు వచ్చి చొక్కా పట్టుకుని లాక్కుని వెళ్ళడం, అట్లా చేస్తారు. రేప్ అది. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇదేంటంటే ఫ్లర్టింగ్. హాయ్ ఇట్లా స్టార్ట్. బీ కేర్ఫుల్. సీ హూ ఇస్ వాట్సాపింగ్ యూ, హూ ఇస్ టెక్స్టింగ్ యూ, హూ ఇస్ ఆన్ యువర్ సోషల్ మీడియా, హూ ఇస్ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్. గో చెక్ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్. నీ ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు? నీ గుట్టంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు? నీ మార్కులు తెలిసిన వాళ్ళు ఉన్నారా? నీ ఎగ్జామ్లో రాసిన మార్కులు తెలిసిన వాళ్ళు ఉన్నారా? నీ 10th క్లాస్ రిపోర్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారా?
యు సే దట్ ఈస్ ఇంపార్టెంట్. నీ గుట్టు తెలిసిన వాళ్ళు నువ్వు ఎవరో తెలుసు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఈరోజు యూ ట్రై టు ప్రిటెండ్. ఈరోజు చాలామంది భ్రమలో పడిపోతున్నారు, మోహంలో పడిపోతున్నారు. ఎవరన్నా అడిగితే ఒక ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు పడిపోతారు. కీప్ యువర్ సెల్ఫ్ హోలీ, ఐఎమ్ కమాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో తెలియజేస్తున్నా. అపవాది నిన్ను శోధిస్తూనే ఉంటాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు ఈ శోధనలో నువ్వు ఏదో ఒక్కసారి వచ్చింది, సడన్గా శోధన వచ్చింది, ఇలా చేశానండి అంటే ఎవడు నమ్మడు. వాక్యం తెలిసిన ఎవడు నమ్మడు. పోతీఫర్ భార్య శోధిస్తూ వచ్చిందంట. నెక్స్ట్ చదివి చూడండి అక్కడ. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలోనే విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఏం చేశాడంట? ఇంకక్కడ సారీ మేడం చెప్తలే, ఎస్కేప్. దట్స్ వాట్ ఐ కాల్ ఫ్లైట్, ఫ్లై, ఫ్లీ, రన్ అవే. ప్రేమతో చెప్తున్నానండి, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. డోంట్ సే దేవుని చేతుల్లో ఉంది. నువ్వు దేవుని చేతుల్లో పెడుతున్నావంటేనే దేవుని చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో ఉంటామంటాం కూడా నువ్వు దేవుని తగినట్టుగా బ్రతుకుతాం. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. జాగ్రత్త. చేతులారా జీవితాన్ని పాడు చేసుకుని, దేవా నా జీవితం ఎందుకు పాడు చేసావు? లేకపోతే ప్రేమించే దేవుడు ఉంటే ఇలాంటి కార్యాన్ని ఎలాగ చేస్తాడు? ఈరోజు చాలామంది ఈ ట్రెండ్లో ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏంటంట? ప్రేమించే దేవుడు ఇలాగ కీడు జరుగుతూ ఉంట చూసుకుంటా ఎందుకు కూర్చున్నాడంట. మరి ఏం చేయాలి? నిన్ను రోబోట్ లాగా కట్టిపెట్టి ప్రోగ్రామ్ చేసి రే లే, రే తిను, రే పో, రే రా, రే ప్రార్థన చేయి, రే పడుకో, రే లే, అంతేనా? స్వతంత్రత ఇచ్చాడు దేవుడు. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు అట్లా చూస్తానండి. యోసేపు పారిపోయాడంట, అక్కడ నుండి పారిపోయాడంట. దేవుని వాక్యం నుండి చూస్తే ఈ శరీర సంబంధమైన కార్యాలు, ద ఫ్లెష్, ఈ ఫ్లెష్ నుండి మనం పోరాడాలి, మనం ప్రతిరోజు జయించాలి. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, హూ కెన్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ ఫ్లెష్. ఎందుకంటే శరీర ఇచ్చలో, శరీర సంబంధం. బయట దయ్యాన్ని పారదోలవచ్చు. ఎప్పుడు అంటాను, సైతాన్ని ఒక్క నిమిషంలో పారదోలవచ్చు, కానీ ఈ సైతాన్ని ఎక్కడ, ఈ శరీరాన్ని ఎక్కడ పారదోలుతావు? సైతాన్ని పోరా అంటే పోతాడు. వాడు ఏం చేస్తాడు? దేవుని సమర్పించుకో, వాడిని ఎదురించు, వాడిని ఎదురు నుండి పారిపోతాడు. నువ్వైతే ఎక్కడికి పోతావు? ఈ శరీరం నుండి. ఆత్మ శరీరాన్ని విడిచిపోయిందా, మనుషుడు అవుట్. నో లీగల్ రైట్ ఆన్ దిస్ ఎర్త్. నీ బ్రతుకు అయిపోయింది. కానీ ప్రతిరోజు ఈ శరీరాన్ని పోరాడాలంట. పోరాడండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పోరాడటానికి ఏం చేయాలంటే నీ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవాలి, నీ సైకిని కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ వాక్యం, దేవుని వాక్యంతో నీ మైండ్ని నింపుకొని ఇది సరి, ఇది తప్పు. లోక పద్ధతులు కాదు, మైండ్ చెప్పాలి. లోకపు కల్చర్ ఇది, లోకపు పద్ధతులు ఇది, లోకపు ఆచారాలు ఇది. నేను ఇది చేయను, నేను ఇలా ఉండాలి. ఈ మైండ్ చేసే విల్లుని బట్టే ఈ శరీరం బ్రతుకుతుంది. ఒక మనిషి పారిపోవాలన్నా ఇక్కడ చెప్పాలి, రే గ్యాస్ లీక్ అవుతుందిరా, పారిపోండిరా అన్నప్పుడు మైండ్ అలర్ట్ అవుతుంది. గ్యాస్ లీక్ అవుతుందన్న మాట చాలు. గ్యాస్ లీక్ అవుతే ఏమవుతుందో మైండ్కి తెలుసు కాబట్టి పరిగెడతాడు. ఈరోజు నీవు పారిపోకుండా దేవుడు తప్పించాలంటే దేవుడు ఏమీ చేయలేడు. ఎందుకంటే యోసేపు పారిపోనిది అక్కడ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పిలబడతానికి అవకాశం లేదు. దేవుని వాటిలో చూస్తానండి. 1 యోహాను 5:4 చదువుదామండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించేది ఏంటంట? సో ఈ మాట లెట్ మీ ఫినిష్ దిస్ ఎలాబరేషన్. దేవుని ద్వారంగా పుట్టిన వారు అంటే తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ వారు లోకాన్ని జయిస్తారంట. లోకాన్ని జయిస్తాము దేని ద్వారంగా అంట? విశ్వాసం ద్వారంగా అంట. విశ్వాసం అనేది లోకానికి సంబంధం లేనిది, లోకపు ప్యాటర్న్స్కి సంబంధం లేనిది, ద లాకి విరోధమైనది. ద లా ఆఫ్ ద క్రియేషన్ సేస్ పైకి ఎగురు కిందకి పడతావు, కానీ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? ఎక్కిస్తుంది. ఇది అక్కడే మనం చూస్తాం. యేసు ప్రభువు నీటి మీద నడిచేటప్పుడు పేతురు అడుగుతున్నాడు, నీవైతే నేను కూడా వస్తా. బికాజ్ హీస్ టాకింగ్ ద లా ఆఫ్ క్రియేషన్. యాజ్ ఫర్ ద లా ఆఫ్ క్రియేషన్, ఏ మనుషుడు నీటి పైన నడవలేడు. నువ్వు భూతానివి, నువ్వు ఆత్మవి, వారు భయపడేది అది. నువ్వైతే నన్ను కూడా ఈ నీటి మీద రమ్మను. ఎందుకంటే నీటిలో ఎవడైనా కాలు పెట్టాడా లాడికి మునిగిపోతాడు. కానీ నీవైతే రమ్మన్నాడు యేసు ప్రభు.
రమ్మన్నదప్పుడు ఆయన నీటిపైన నడిచాడంట కదా, తుఫాన్లు చూసి భయపడ్డాడంట. భయపడతాం ఏంటి? ఎక్కడ ఫెయిత్ ఉందో అక్కడ ఫియర్ ఉండదు, ఎక్కడ ఫియర్ ఉందో అక్కడ ఫెయిత్ ఉండదు. సో ఎయిదర్ వన్ విల్ కోఎగ్జిస్ట్, ఇస్ ఇట్ లైట్ ఆర్ డార్క్నెస్. వెలుగు ఉన్న చోట చీకటి ఉండడానికి వీల్లేదు, చీకటి ఉన్న చోట వెలుగు లేదు. సో నువ్వు ఇంకా భయంలో ఉన్నావంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉందంటే భయము ఏ మాత్రం నీ దగ్గర అధికారాన్ని చూపిస్తానికి లేదు. దేవుని అట్లా చూస్తే మనము విశ్వాసం ద్వారా లోకాన్ని జయిస్తాం. యోహాను అదే 2:15 చదువుతామంటే, మొదటి యోహాను 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. గో హెడ్ ప్లీజ్. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, చదివినమాట గో హెడ్, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టింది కాదు. అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైనది ఏంటి చెప్పండి మరలా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇందాక మనకు శోధనలు ఏ రీతిగా వస్తాయని చెప్పాను. లెట్ మీ సమ్మరైజ్ హియర్ టిల్ నౌ. లోకము వలన, శరీరము వలన, అపవాది వలన. ఇంతవరకు మీరు విన్నది ఏంటి? ఒకటి, లోకం అన్నదప్పుడు లోకపు కాస్మోస్, లోకపు పద్ధతులు, లోకపు ఐడియాలజీస్ తగినట్టుగా మనం బ్రతుకుతే దేవునికి శత్రువులమే. సో విచ్ మీన్స్ ఐడియాలజీస్ ఆర్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో దేవుని వాక్యం తగినట్టుగా బ్రతకాలి, లోకపు పద్ధతి తగినట్టుగా కాదు, లోకపు ట్రెండ్స్ తగినట్టుగా కాదు. యు ఆర్ నాట్ లిమిటెడ్ టు ఎనీథింగ్. లెట్ మీ బి వెరీ క్లియర్. ద ఓన్లీ లిమిట్ ఇస్ నాట్ అఫెండింగ్ గాడ్. The only limit is not going against God. The only limit is not crossing this border. దేవుని వాక్యము చేయొద్దన్నది చేయకూడదు, చేయమన్నది చేయాలి. కానీ ఈ మధ్యలో నువ్వు చేస్తాను చేయనంటే అయ్యేది కాదు. ఒంటి ఇట్టన్నా ఉంటే అట్టన్నా ఉంటావు, రెండు నిలువచ్చలో ఉంటే మూవేస్తాను దేవుడు అంటున్నాడు. నెక్స్ట్ మనం చూస్తున్నాము శరీరం నుండి వచ్చేది లైంగిక సంబంధమైన కార్యాలు, పాత అలవాటులు. ఫ్లెష్ అన్నదప్పుడు మీకు చెప్పింది ఏంటి? పాత ఆదాము స్వభావం, లోకపు ఆదాము స్వభావం, పగ, కక్ష, ద్వేషము, బూతులు మాట్లాడతాము. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద ఫాలెన్ నేచర్. శరీర ఇచ్ఛలో, కామ సంబంధమైన కార్యాలు. ఫ్లీ ఫ్రమ్ దేర్. బైబిల్ సేస్ ఫ్లీ. మూడోదిగా చెప్తున్నాను, అపవాది శోధనలు ఎప్పుడు నీ ఆత్మ మీద ఉంటుంది. అపవాది ఆత్మ సంబంధమైన కార్యాలను ఎప్పుడు పోరాడతాడు. నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నావంటే నీకు ఎప్పుడు యుద్ధం ఉంది, జ్ఞాపకం చేసుకో. ఆత్మకి యుద్ధం ఏంటి? లెట్ మీ ఫినిష్. ఆత్మ సంబంధమైన యుద్ధములు కొంచెం వాక్యం నుండి లెట్ మీ స్టార్ట్ అండ్ దెన్ లెట్స్ గో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12 చదువుతామండి ఒకసారి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకును నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలును ఒప్పుకొంటివి. సో లెట్ మీ కమ్ హియర్ విత్ ద సేమ్ సీక్వెల్. పాపము నుండి, లోక శరీర కార్యాల నుండి, లెట్స్ టాక్ అబౌట్ దిస్. ఇఫ్ ఇట్ ఇస్ ఎనీథింగ్ ఆఫ్ ద డెవిల్, శరీర కార్యాలు అయితే ఫ్లైట్, ఎగిరిపో, పారిపో. కానీ సాతాను దగ్గర వచ్చినప్పుడు మాత్రం పారిపోవాల్సిన అవసరం లేదు. పారిపోవద్దు. నువ్వు పారిపోయే కొద్ది వాడు తరుముతాడు. ఇశ్రాయేలు కథ జ్ఞాపకం చేసుకోండి, ఫరోని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు పారిపోయే కొద్ది వాడు తరుముతాడు. ఎర్ర సముద్రం పాయలైనంత మాత్రాన వాడు నేను తరుముతా ఆపేయడు. నువ్వు ఎక్కడ పోయినా నీ వెనకాల తరుముతూనే వస్తాడు. దేవుడు తలుపు తెరిచినంత మాత్రాన నువ్వు వెళ్ళిపోవనుకోవద్దు, నీ వెనకాలే వస్తాడు. అపవాదిని మాత్రం ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఫైట్ ద డెవిల్, డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెవిల్. We believers have authority in the name of Jesus. If you believe, say a big hallelujah. ప్రతి విశ్వాసికి యేసు నామములో అధికారం ఉంది పోరాడటానికి. శత్రు బలం అంతటిపైన అధికారాన్ని ఇచ్చాడంట దేవుడు. అధికారం కలిగినోడు పరిగెడుతున్నాడు అనుకో, అవమానం ఎవరికి? ఆ రాజ్యానికి మొత్తం. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చి పోరాడరా అంటే సాతాను చూసి నువ్వు పరిగెడుతున్నావు. ఈరోజు చాలామంది పరిగెత్తే క్రైస్తవులు కనబడుతున్నారు. ఫైట్. నేను మంచి పోరాటాన్ని పోరాడితేనే ఐ ఫినిష్డ్ మై కోర్స్. అది ఒక విశ్వాసి చెప్పగలిగిన సాక్ష్యం. యాకోబు పత్రిక 4:7 మనందరికి తెలుసు. ఎక్కడ ఒకసారి చదువుదామండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. అప్పుడు తెలుగులో చాలా బాగుంది అన్నమాట. దేవునికి ఏంటంట? లోబడి ఉండండి. దేవునికి లోబడతాం ఏంటి? ఆయన వాక్యము తగినట్టుగా బ్రతుకుతాం.
దేవుడు ఒక మనిషిలో ఉన్నాడు అన్న దానికి అర్థం ఏంటంటే ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకుతాం. మిమ్మల్ని అడుగుతున్నా, 10 ఆజ్ఞల గురించి విన్నారు, పాటిస్తున్నారా? పొరుగువాడిని ప్రేమిస్తున్నారా? అబద్ధ సాక్ష్యం చెప్పనున్నారా? నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా? దేవుడు మొదటగా నేను తప్ప నీకొక వేరొక దేవుడు పెట్టుకున్నారా? ఎవరైనా ఉన్నారా? ఉన్న వాళ్ళని డీథ్రోన్ చేశారా? ఎనీథింగ్ బిఫోర్ గాడ్ నో నాట్ యాక్సెప్టెడ్, గాడ్ ఫస్ట్ చెప్పుకోగలిగారా? ఇవన్నీ ఇది పాటించాలి. యూ హ్యావ్ టు లివ్ యాజ్ ఫర్ ఇట్. అండ్ దేవుని వాటిలో తెలియజేయబడుతుంది ఏంటి? అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవును. వాడు పారిపోతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 ఒకసారి చదువుదామండి. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నానండి, సాతాన్ని పోరాడాలంటే దేవునికి సమర్పించుకో. దేవుని మార్గంలోకి నువ్వు సమర్పించుకో. సో సాతాను ఎక్కడ నిన్ను పోరాడతాడు? ఎందుకంటే లోకపు పద్ధతులు నీ మైండ్ని పోరాడుతున్నాయి, శరీర క్రియలు శరీరాన్ని పోరాడుతున్నాయి. సాతాను నీ ఆత్మను పోరాడుతున్నాడు అంటే నిన్ను దేవుణ్ణి కలవనొకళ్ళ చేస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడది చివరిసారి మీరు దేవుడు ఇంటిమేట్ ఫెలోషిప్, దేవుడితో ఎప్పుడు ఇంటిమేట్ అది? ఇప్పుడు అదే ఒక విశ్వాసం చెప్పగలిగింది. దేవునితో నువ్వు దగ్గరగా ఉండలేకపోతున్నావు అంటే సాతాను నిన్ను దాడి చేస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా సరే నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదండి, సాతాను నేను దాడి చేస్తున్నాడు. వాక్యం చదవబుద్ధి కావట్లేదండి, సాతాను నేను దాడి చేస్తున్నాడు. దేవుని ఆలయానికి రావాలనిపిస్తలేదండి, సాతాను నేను దాడి చేస్తున్నాడు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ద డెవిల్ హిమ్సెల్ఫ్ ఇస్ అటాకింగ్ యూ. వాడిని ఎదిరించాలంటే దేవునికి సమర్పించుకోవాలంట. నిద్ర వస్తాం సులభం, నిద్రపోతాం ఇంకా హాయి. కానీ ఆ టైంలో ప్రార్థన చేస్తాం, అది అపవాదిని పోరాడతాం. దేవుని వాటిలో చూస్తే అపవాది అంట వాడిని పారదోలితే పోయి తిరిగి వస్తాడంట, పోయి తిరిగి వస్తాడంట, పోయి తిరిగి వస్తాడంట. దేవుని వాటిలో చదివి చూడండి. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన సన్నిధి ఆయన శోధించబడ్డాడు. అపవాది ఆయన శోధించిన తర్వాత ఆయన సన్నిధి నుండి పోయి కొంతకాలము ఆయన డిస్టర్బ్ చేయలేదంట. ఎంతకాలము? సాతాను యేసు ప్రభునే కొంతకాలం డిస్టర్బ్ చేయలే, మరి నిన్ను వదులుతాడా? ఒకసారి పోరాడితే చాలదు. నేను మరలా చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్నంత వరకు మనం పోరాడాల్సిందే. శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మం. ఈ పోరాటం ఎప్పుడు ఉండేది అంటే ఏంటంటే పోరాటంలో ఇసిగిపోవాలని నేను, నలిగిపోవాలని నేను, విచ్ మీన్స్ యూ హ్యావ్ నో పవర్. మీరు జీవితంలో కానీ నేను ఇంకా పోరాడలేకపోతున్నాను అన్న మాట వస్తుందంటే ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్, పరిశుద్ధాత్ముడు మీ తోడు లేడు. ఈరోజు మనం దేవుని ఆత్మ ద్వారా నిలబడిపోతే శరీరాశలు, నేత్రాశ, జీవడంబం పైన జయం ఉండదు. యేసు ప్రభు తానే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి వాక్యలో రాయబడి ఉంటుంది, ఆత్మ ద్వారంగా శోధించబడటానికి నడిపించబడ్డాడంట. ఆయన 40 రాత్రులు పగలు శోధించబడిన తర్వాత సాతానుడు వచ్చినప్పుడు ఆత్మ విడిచిపోయాడా? శరీరం బలహీనం, కానీ ఆత్మ, ద రిజరెక్షన్ పవర్, ఆత్మ మామూలు ఆత్మ కాదు. ఐ వుడ్ ఆల్వేస్ యూజ్ దిస్ వర్డ్, ద రిజరెక్షన్ పవర్. క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ అంట. అంటే ఆత్మ దగ్గర నుండి ఎవడెక్కడ తప్పించుకుంటాడు? నువ్వు పాతాళంకి పోతావా, తీసుకొస్తాడు దేవుడు. సాతాను నిన్ను మరణ ఛాయలో పట్టుబెట్టుకుంటారా, లేపుతాడు దేవుడు. నో ఎనిమీ కెన్ ఫైట్ ద హోలీ స్పిరిట్. రిమెంబర్, ద చీఫ్ ఆఫ్ ద ఎనిమీ లూసిఫర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ కెరూబడు, దోత. పరిశుద్ధాత్మ ఎవరో? దేవుడు. హూ కెన్ ఫైట్ గాడ్? ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్, హీఈస్ ఎవ్రీవేర్, హీఈస్ ఓమ్నిసియంట్. ఆయన శక్తికి సాటి ఏది లేదండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు మీరు దేవుని బిడ్డలా, పరిశుద్ధాత్మని కలిగిన వారా? ఈరోజు మీరు దేవుని బిడ్డలా, దేవుని ఎరిగిన వారా? ఈరోజు మీరు దేవుని బిడ్డలని చెప్తున్న మీరు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారా? ఈ సమయంలో ఇఫ్ యూ ఫీల్ వీక్, ఇఫ్ యూ సే గాడ్ ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్, నా జీవితం ఇంకొక కుక్క తగ్గ వంకరలాగా ఉందయ్యా, నా వల్ల అవ్వట్లేదు ప్రభు అంటే దేవుని అడగండి, దేవా నీ వాగ్దానం, గివ్ మీ ద ప్రామిస్, పరిశుద్ధాత్మ నాకు దేవా నాకు జయము దయచేయి, శరీర క్రియలను నాలో నశింపజేయ్యా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నాకు దయచే ప్రభు. చేంజ్, గివ్ మీ ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్. ఎక్కడ దేవుని సమయంలో ఈ సమయంలో తలలోంచి ప్రార్థన చేయండి. ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయాలి, మీరు దేవుణ్ణి అడగండి, మీరు దేవుని సహాయాన్ని కోరండి, మీరు దేవుని శక్తిని కోరండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు యథార్థముగా ఒప్పుకోండి. మీ మనసులో ఉన్న తలంపులు ఏంటి? వాట్ ఈస్ దట్ సపరేటింగ్ యూ ఫ్రమ్ గాడ్?
ఏంటి మీ మనసులో ఉన్న పద్ధతులు ఏంటి? ఈజ్ ఇట్ ద కాస్మోస్, లోక పద్ధతులా, లోక ఆచారాలా, లోకపు ట్రెండ్సా? ఏది యోగ్యమైందో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది మంచిదో, ఏది పరిశుద్ధమైంది, ఏది దేవుడికి మహిమను తెచ్చేదో అటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నారా? లేకపోతే శరీర క్రియలను బట్టి నాశనం అయిపోయి బ్రతుకుతున్నారా? దేవా, నా జీవితంలో జయము దయచే ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నా జీవితాన్ని లేవనెత్తు ప్రభా, నా జీవితాన్ని లేవనెత్తు ప్రభా. గివ్ మీ పవర్, గివ్ మీ స్ట్రెంగ్త్ లార్డ్. అడగండి, యథార్థంగా అడగండి. మేక్ మై లైఫ్ ఎ టెస్టిమనీ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. లిఫ్ట్ మీ అప్, లిఫ్ట్ మై లైఫ్, యూజ్ మీ లార్డ్. అడగండి, దేవా నన్ను వాడుకో ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. ఆహ్వానించండి, పరిశుద్ధాత్మని ఆహ్వానించండి. కోరండి, ఆత్మని కోరండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, ఆత్మని కోరండి. మీరు కోరాలంట. Until you choose, he will not come. He does not come by force. He comes by surrender. బలము లేని పరిస్థితుల్లోనికి బలం ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. ఎండిన జీవితాలని చిగురింపజేయగలిగిన వాడు పరిశుద్ధాత్ముడే. జీవితంలో జయమిచ్చి నడిపించగలిగిన వాడు పరిశుద్ధాత్ముడే. నో, హీ ఇస్ గాడ్. ఆయన దేవుడండి, ఆయన దేవుడు. To him, for him, with him all things are possible. Believe. ఆహ్వానించండి, జీవాత్మని ఆహ్వానించండి. దేవుడు వాకి తెలియజేస్తుంది. జీవాత్మకి కోరాలంట, పలకాలంట. జీవాత్మ నన్ను దిక్కుల నుండి రాయా. ఆయన వాక్ నీకు వచ్చినప్పుడు ఆ వాక్ని నీవు ప్రకటిస్తాం, ఎంతో ముఖ్యము. యూ నీడ్ టు ప్రొఫెసై. సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసై, బైబిల్ సేస్. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఎండిన ఎముకల ముందు నిలబడి ప్రవచించు, ఎలుగెత్తి ప్రవచించు. మామూలుగా విస్పర్ కాదు, ఎలుగెత్తి ప్రవచించు అని దేవుడు చెప్తాడు. ఈరోజు నీవు నోరు తెరిచి ప్రకటిస్తాము, నీవు నోరు తెరిచి ప్రవచిస్తాము, నీవు నోరు తెరిచి ఇదిగో దేవా అని చెప్తాము. దేవుని ఆత్మ నీ పైన పని చేస్తానికి అవకాశం అండి. సరెండర్. పరిశుద్ధ ప్రేమల సన్నిధికి వందనాలయ్యా. ఈ సన్నిధిలో చేరిన మమ్మల్ని చూడు ప్రభా. ఈ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. ప్రతి ఒక్కరిలో నీ చిత్తం జరిగించు ప్రభా. నీ ఆత్మ కార్యాన్ని, నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటాము ప్రభా. మా శక్తి, మా బలము చేత కాదు, మా ద్వారంగా మేము ఏమి చేయలేమయ్యా. నీ ఆత్మే మమ్మల్ని బలపరచాలని వేడుకుంటాము. నీ ఆత్మే మమ్మల్ని లేవనెత్తాలని వేడుకుంటాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. మా జీవితంలో జయము దయచేయ. ఇదిగోనయ్యా, ఈ లోకము, లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు మమ్మల్ని ఏలకూడదయ్యా. ఈ లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు తగినట్టుగా మేము బ్రతకూడదయ్యా. ఈ వాక్యం వింటున్నామయ్యా, మాకు ఎంతో గొప్ప భాగ్యమయ్యా. నీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నావు నీ పద్ధతులు ఏంటి, మేము ఎలాగో బ్రతకాలో నువ్వు కోరుతున్నావు మాకు తెలియజేస్తున్నావు ప్రభా. ఎరిగిన మేము బ్రతకపోతే శిక్షే కదా ప్రభా. అయ్యా, ఈరోజు నీ వాక్యం విన్న వరకు మా జీవితాన్ని పరీక్షించుకో. వాట్ ఈస్ అవర్ పాలసీస్, వాట్ ఈస్ అవర్ ఐడియాలజీస్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ దట్ వీ బిల్డ్ అవర్ లైఫ్స్ ఆన్. మమ్మల్ని మేము పరీక్షించుకున్న జీవితాన్ని దయచేయి దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనసులు మారాలి ప్రభా. నువ్వు కోరేది అదే ప్రభా. వినటం వలన విశ్వాసం కలుగుతుందన్నావయ్యా. నీ వాక్ వినటం ద్వారా మా మనసుల్లో విశ్వాసం అయ్యా. అవునయ్యా, ఎటువంటి జీవితం అన్నా మార్చబడుతుంది, ఎటువంటి పరిస్థితి అయినా జయం కలుగుతుంది. ఇంకా మా జీవితం అంతమైన పరిస్థితుల్లో కూడా మా జీవితాన్ని నూతన కార్యాలు జరిగిస్తూ, నూతన మార్గాలను నడిపిస్తూ, మా జీవితంలో గురి, దృష్టి, జయాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ఉన్నావని అవన్నీ వాక్యం ద్వారా మేము నమ్ముచున్నాము ప్రభా. మా మనసుల్లో ఎవరెవరైతే ఇక్కడ మనసుల్లో పోరాటంలో పోరాడుతూ అవిశ్వాసానికి లొంగిపోతున్నారు, అటువంటి వారిని చూడు ప్రభా. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా, ఇదిగనే అటువంటి మనసుల్ని యేసు రక్తము ద్వారముగా, యేసు నామము ద్వారంగా ఆ మనసుల్లో ఉన్న బంధకాల్ని తెంపివేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ వాక్యము ప్రకటిస్తున్న రీతిగా పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా కాడిలు వెరగొట్టబడుతున్నాయని ప్రకటిస్తున్నామయ్యా.
ఇదిగోనయ్యా, మా మనసులో కావాల్సిన స్వతంత్రత, మా మనసులో కావాల్సిన స్వేచ్ఛ, మా మనసులో కావాల్సిన ధైర్యము ఏమైపోతుందో కాదు, నా దేవుడు నా తోడున్నాడు, మేలు చేస్తాడు. దేవా, ఈ విశ్వాసముతో బ్రతికే బ్రతుకు మాకు దయచేసి. నాట్ ఫియర్, ఫెయిత్. శరీర క్రియలపైన మాకు జయము దయచేయి. శరీర సంబంధమైన కార్యాలు, లైంగిక సంబంధమైన కార్యాలు, అడిక్టివ్ లైఫ్ స్టైల్ అయ్యా, మా జీవితంలో ఫ్రీడమ్ కావాలయ్యా. డిసిప్లైన్డ్ లైఫ్ మాకు దయచే ప్రభా. ట్రైనర్స్ లార్డ్, నీ వాక్యం మాకు చెప్తుంది ప్రభా, మేము వినాలయ్యా, వింటామయ్యా. మాకు శక్తి దయచేయమని పెడుకుంటాం పరిశుద్ధాత్మ దేవ. అయ్యా, మా ఆత్మలో నీ సొత్తు, మా ఆత్మ నీకు దగ్గరగా ఉండాలయ్యా. ఎప్పుడు దేవా నిన్ను కలిగిన వారుగా, నీ నిబంధనలో బ్రతికే వారుగా మేము ఉండాలయ్యా. నీ ఆత్మ ద్వారా నడిపించబడే వారికి ఉండాలి ప్రభా. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అంటూ బ్రతకాలి ప్రభా. నా దేవుడికి ఇష్టమైంది ఏంటి, నా దేవుడు అంగీకరించేది ఏంటి, నా దేవుడు కోరేది ఏంటి, నా దేవుడు అడిగేది ఏంటి, నా దేవుడు ఏంటి? హెల్ప్ us to live God conscious. మా ఆత్మ వర్ధిల్లాలి, మేము అన్ని విషయంలో వర్ధిల్లాలి. మా ఆత్మ వర్ధిల్లిన ప్రకారం మేము అన్ని విషయంలో వర్ధిల్లితే సుఖముగా ఉంటాము కదా ప్రభా. Which means we will have a peaceful life. శాంతి సమాధానాలు కలిగిన జీవితం దయచేయి. మా అందరి జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ. More than traditions, give us relationship with you, Lord. ఆచార భక్తి కాకుండా నీతో స్నేహము, నీతో సహవాసము, నీతో సంబంధం కలిగిన బ్రతుకు మా అందరికీ దయచేయమని అడుగుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి చేయబడిన ప్రార్థనలకి జవాబిచ్చి, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించిన ప్రతి ఒక్కరి జీవితాన్ని దీవించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా, పాపి